ఆ శిష్యుడైతే కానీ యేసుక్రీస్తు 44-45 వచ్చిన చదువురానా. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచున్నావే ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదం ప్రభా, నా బంధువులు నా రక్షకులు అందరూ విడిచేశారు, నా చుట్టూరు వారు నా గ్రామస్తులు విడిచేశారు ప్రభా అని పశ్చాత్తాపం, నేను చేసిన పాపాన్ని క్షమించు, అతిక్రమాన్ని క్షమించు ప్రభా అని పశ్చాత్తాపం కన్నీరు కాల్చుతూ ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదంలో ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదంలో అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఆహారాన్ని ఆహ్వానించిన అతను మెచ్చుకోలేదు, అతను భోజనాన్ని బట్టి ప్రభు సంతోషపడలేదు. కానీ పశ్చాత్తాపంతో కన్నీటితో వచ్చి అత్తరు తీసుకొని వచ్చి తన కన్నీటితో పాదం నుంచి ముద్దు పెట్టుకున్న ఆ పాపాత్మ స్త్రీని ప్రభు చేర్చుకుని, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు సమాధానమై